గంట మోగించేదెవరు? అనగనగా ఒక చిన్న గ్రామంలో ఒక గుడి ఉండేది. ఆ గుడిలో ఒక పెద్ద గంట ఉండేది. గ్రామస్తులు ప్రతిరోజూ ఆ గంటను మోగించి దేవుడికి ప్రార్థన చేసేవారు. ఒకరోజు రాత్రి ఒక దొంగ గుడిలోకి వచ్చాడు. ఆ పెద్ద గంటను చూసి అతనికి దురాశ వచ్చింది. ఈ గంటను తీసుకుని అమ్మేస్తే నాకు చాలా డబ్బు వస్తుంది అని అనుకున్నాడు. అంతే, దొంగ ఆ గంటను తీసుకుని అడవిలోకి పరిగెత్తాడు. కాని గ్రామస్తులు దొంగను గమనించారు. వాళ్లు వెంటనే కర్రలు పట్టుకుని అతని వెంట పరిగెత్తారు. పరుగెత్తుతుంటే గంట టంగ్ టంగ్ అని పెద్దగా మోగుతోంది. దొంగ భయపడి అనుకున్నాడు, ఇలా గంట మోగుతూ ఉంటే వాళ్ళు నన్ను వెంటనే పట్టుకుంటారు. అందుకే దొంగ ఆ గంటను అడవిలో ఒక చెట్టు దగ్గర వదిలేసి దాక్కున్నాడు. గ్రామస్తులు దొంగను కనుక్కోలేక తిరిగి గ్రామానికి వెళ్ళిపోయారు. కొన్ని రోజులు గడిచిపోయాయి. అందరూ ఆ సంఘటనను మర్చిపోయారు. ఒకరోజు సాయంత్రం అకస్మాత్తుగా అడవిలో నుంచి గంట శబ్దం వినిపించింది. టంగ్ టంగ్ టంగ్. గ్రామస్తులు భయపడ్డారు. అడవిలో ప్రేతాలుంటున్నాయేమో, అవే గంట మోగిస్తున్నాయేమో అని అనుకున్నారు. ఆ భయంతో ఎవరూ అడవిలోకి వెళ్లడం మానేశారు. అది గ్రామానికి పెద్ద సమస్య అయింది. ఎందుకంటే కట్టెలు తెచ్చుకోవాలన్నా, వేటకు వెళ్లాలన్నా, మరొక గ్రామానికి వెళ్లాలన్నా అడవిలోంచే వెళ్ళాలి. కాని భయంతో ఎవరూ వెళ్లడం లేదు. అలా రోజులు గడిచాయి. కొంతమంది గ్రామస్తులు భయంతో గ్రామం వదిలి వెళ్లాలని కూడా అనుకున్నారు. అప్పుడు గ్రామంలో ఉన్న ఒక తెలివైన అవ్వ అనుకుంది, అసలక్కడేమి జరుగుతుందో చూద్దాం. ప్రేతాలున్నాయనే మాటను నేను నమ్మను అని ధైర్యంగా అడవిలోకి వెళ్ళింది. ఆమె నెమ్మదిగా గంట శబ్దం వస్తున్న దిశగా నడిచింది. కొంతసేపటికి ఒక చెట్టు దగ్గరికి చేరుకుంది. అక్కడ చూసిన దృశ్యం చూసి అవ్వ నవ్వు ఆపుకోలేకపోయింది. ఆ చెట్టు మీద చాలా కోతులు ఆడుకుంటున్నాయి. చెట్టుకొక పెద్ద గంట వేలాడుతోంది. కోతులు చెట్టు మీద ఊగితే లేదా గాలి తగిలితే ఆ గంట టంగ్ టంగ్ అని మోగుతోంది. అవ్వకు వెంటనే ఒక తెలివైన ఆలోచన వచ్చింది. మరుసటి రోజు ఆమె తన కొడుకుతో కలిసి బజారుకు వెళ్ళింది. అక్కడ అరటి పండ్లు, మామిడి పండ్లు, వేరుశనగ పల్లీలు కొనుక్కొచ్చింది. గ్రామస్తులు చూసి ఆశ్చర్యపడ్డారు. అవ్వ ఏ పూజ చేస్తుందో అని అందుకున్నారు. అవ్వ తన కొడుకుతో కలిసి అడవిలోకి వెళ్ళింది. చెట్టు దగ్గరకు వెళ్లి కోతులకు పండ్లు చూపించింది. పండ్లు చూసిన కోతులు వెంటనే చెట్టు దిగివచ్చి వాటిని తినడం మొదలుపెట్టాయి. అంతలో అవ్వ కొడుకు చటుక్కున చెట్టెక్కి ఆ గంటను తీసేశాడు. అవ్వ మరియు ఆమె కొడుకు గంటను తీసుకుని గ్రామానికి తిరిగి వచ్చారు. గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. అవ్వ జరిగిన విషయం మొత్తం చెప్పింది. అందరూ అవ్వ ధైర్యాన్ని మరియు తెలివిని చాలా మెచ్చుకున్నారు. అప్పటినుంచి గ్రామస్తులు మూఢనమ్మకాలు వదిలేసి సంతోషంగా జీవించడం మొదలుపెట్టారు. నీతి: భయపడకుండా నిజం తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. మూఢనమ్మకాలను నమ్మకూడదు.